బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లకు వైసీపీ పీఎస్సీ సభ్యులు ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని అందులో తెలిపారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టమని ప్రధాని మోదీని కోరాలన్నారు. తిరుపతి లడ్డు ఎపిసోడ్ తర్వాత ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారి కాపు కులాన్ని అవమానిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడూ ఆ కులంపై రగిలిపోతూనే ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. వారి నివాసాలకు నిప్పు పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ ఆ పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిణామాలపై ముద్రగడ లేఖ రాశారు. రాష్ట్రంలో గాడి తప్పిన రాక్షస పాలనలో దహన కాండను చూస్తున్నాయన్నారు. తిరుపతి లడ్డు అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లకు వైసీపీ పీఎస్సీ సభ్యులు ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని అందులో తెలిపారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టమని ప్రధాని మోదీని కోరాలన్నారు. తిరుపతి లడ్డు ఎపిసోడ్ తర్వాత ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారి కాపు కులాన్ని అవమానిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడూ ఆ కులంపై రగిలిపోతూనే ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు కాకినాడ నుంచి. ఉదయ్, చెప్పండి. ఎప్పుడు వార్తల్లో ఉండి సంచలనాలకు మారిపోయేగా ఉన్న ముద్రగడ పద్మనాభం అయితే చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ అయితే ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. కాపు కులంపై ఈ ప్రస్తావన అంతా సాగింది. ఆ కాపులను కష్టపూర్తిగా వ్యవహరిస్తున్నారు. గతంలో తన మీద తీవ్రంగా కట్టకట్టి తన కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి లాగారు. ఇప్పుడు అంబటి రాంబాబుతో ఇదే వ్యవహారం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి ఎప్పుడు కాపుల మీద ఇలాంటి కష్ట సాధింపు చర్యలు దిగడం ఎంతవరకు సమంజసం అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ కాపు కులానికి చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. కాబట్టి ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు తప్ప కాపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఎంత మాత్రం అర్చనీయం కాదు. వీరి తీరులో మార్పు రావాలని ఆయన ఎత్తో పలకడం జరిగింది. మరోవైపు అంబటి రాంబాబు అలాగే విడుదల రజనిపై చేస్తున్న దాడుల అకృత్యాలు సమంజసం కాదని కూడా ఆయన చెప్పడం జరిగింది. తిరుపతి లడ్డు వివాదంపై, అంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని పూర్తి నివేదిక వచ్చిన తర్వాత దాన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి ఇటువంటి వ్యవహారాల్లో టీడీపీ వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు తప్పుదోవ పట్టించే విధంగానే ఇప్పుడు వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు అని చెప్పడం జరిగింది. మొత్తమే చూసుకున్నట్లయితే ముద్రగడ పద్మనాభం అయితే ఈ లేఖలో అయితే కొన్ని సంచలనాలు కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రపతి పాలన కనుక కోరితే కనుక ఈ ప్రతిపక్ష నేతలు పూర్తిగా అరెస్టులు చేసే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. కేవలం రౌడీ రాజ్యాల రౌడీ పాలన అయితే కొనసాగుతుంది. ఈ వ్యవహారం మొత్తం మీద ప్రజలందరూ గమనిస్తున్నారు. టీడీపీ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తీరు మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దీన్ని ఇప్పుడే తీరు మార్చుకునే
తీరు మార్చుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద వైసీపీ నాయకుల మీద అలాగే ఈ వైసీపీ నేతల మీద జరుగుతున్న దాడులు అకృత్యాలను ప్రతి ఖండించాల్సిన అవసరం ఉందని కూడా ముద్రగడ పద్మనాభం అయితే చెప్పడం జరిగింది. తిరుపతి లడ్డు వ్యవహారంపై ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ పరిస్థితుల్లో అయితే టీడీపీ శ్రేణులు కొట్టుమిట్టాడుతున్నాయి. తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని పూర్తిగా క్లీన్ చిట్ వచ్చిన తర్వాత వారికి ఏం చేయాలో పాలిపోక ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. ఇది వెంకటేశ్వర స్వామి మొత్తం చూస్తారు అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం మీద ముద్రగడ పద్మనాభం లేక అయితే ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉదయ్.